ఏమంటావు శివ? అవునవును, కరెక్ట్ కరెక్ట్. మా అందరి అభిలాష నిన్ను ఈ శారీలో చూడాలని. ఇంకెందుకు లేట్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, కట్టుకోనరా, వెళ్ళు. శారీలో బాగుంది కదమ్మా? అవునరా బాస్. సార్, ఆ శారీ కూడా బిల్ వేసేయండి. నా వైఫ్ ఇంకా ఆ శారీ చేంజ్ చేసుకోదు, అలాగే ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే సార్. నువ్వేమంటావు అమ్మా? నువ్వు ఫిక్స్ అయిపోయాక ఇక నేనేమంటానురా? తన శారీ బాగుంది కదమ్మా, తనకి చెప్పేసి వస్తానమ్మా. రే గగన్, తను వస్తుంది కదరా. నేను చెప్పాలి కదమ్మా. ఏమైంది బావా? నేనే రాంగ్, నువ్వే రైట్. నువ్వు ఈ శారీలో ఎలా ఉన్నావో తెలుసా? అత్యద్భుతంగా ఉన్నావు. యాక్చువల్లీ అత్యద్భుతం కంటే ఎక్కువ ఏదైనా పదం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉంటే అలా ఉన్నావు అన్నమాట. థ్యాంక్ యూ బావా. ఊరికే థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ఒక ముద్దివ్వు. బావా, ఇక్కడ ఎక్కడైతే ఏంటి, నేను భర్తనే కదా. పోనీ నేనివ్వనా? నువ్వు నా భార్యవే కదా. అమ్మో, నీకేదో అయింది బావా, నేను వెళ్తాను. ఎందుకలా పరిగెడుతున్నావు? ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో, ఎక్కడున్నావో, ఏం అడిగావో, ఏమిస్తానన్నావో గుర్తుందా బావా? నీ అందం చూసి మతిపోయి నాకు డోస్ కొంచెం ఎక్కువైంది, కానీ జరిగింది మొత్తం గుర్తుంది. హే, ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఈ షాపింగ్ మాల్ దాటి వెళ్ళేలోపు నేను నీకు ముద్దు పెడతాను. అమ్మో బావా. శివ, ఎలా ఉంది? అన్నయ్య, ఏంటన్నయ్య
మ్మ్. మ్మ్. అత్తయ్య ఇది ఎలా ఉందో చూడండి. అత్తయ్య చెప్పు భూమి. ఆ సూట్ వైపు చూస్తున్నారేంటి? ఏం లేదు భూమి. మావయ్యకి కొనాలని ఆశగా ఉందా? ఆయన కొనుక్కోలేరా ఏంటి? అర్థమైంది. ఆ సూట్ వేసుకుని మావయ్య పూరి పెళ్లిలో నిలబడాలని ఆశగా ఉంది. మనం ఆశ పడినంతలోనే ఏది జరిగిపోదు కదా భూమి. ఎందుకు జరగదత్తయ్యా? మావయ్య పూరి పెళ్లిలో పూరి తండ్రి స్థానంలో నిలబడుతున్నారు. మీరింకేం ఆలోచించకుండా మావయ్య కోసం ఆ సూట్ కొనేండత్తయ్యా. గగన్కి తెలిసిందంటే మనల్నిద్దరినీ చంపేస్తాడు. అత్తయ్యా, బావ పూరి పెళ్లిని మన ఇంటి గౌరవాన్ని ముడిపెట్టి చూస్తున్నాడు కదా. మావయ్యని పెళ్లిలో నిలబెట్టే పూచి నాది. ఎలా? అదంతా తర్వాత చెప్తాను. ముందైతే మీరు ఆ సూట్ తీసుకోండి. మ్మ్. ఆ సూట్ కూడా ప్యాక్ చేయండి. సరే అలాగే మేడం. అత్తయ్య, ఆ సూట్లో పెళ్లిలో మావయ్యని చూడాలన్నది మీ ఆశ. మావయ్యకి ఎలా నిలబడాలనుందో మనకేం తెలుసు? అంటే మావయ్యకి పంచే లాల్చీలో నిలబడాలని ఉండొచ్చు కదా. అది మనకెలా తెలుస్తుంది భూమి? మీరు మావయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటే తెలుస్తుంది. భూమి, నిజంగానే మన పూరి పెళ్లిలో నువ్వు ఆయన్ని నిలబెట్టగలవా? నాది హామీ అంటున్నాను కదా అత్తయ్య. మీరు ముందైతే ఫోన్ చేయండి. మ్మ్. మ్మ్. ఎలా ఉంది? ఇట్స్ బ్యూటిఫుల్. శారదా, ఓ గుడ్ న్యూస్ చెప్పడానికి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే ఫోన్ చేసావు. గుడ్ న్యూసా? ఏంటండి అది? ఆ అపూర్వ క్రిమినల్ అని బావగారు కూడా తెలిసిపోయింది. కాసేపట్లో పోలీసులు వచ్చి ఆ అపూర్వను అరెస్ట్ చేస్తారు. ఇంకా అపూర్వ మిగిలిన జీవితం మొత్తం జైల్లోనే. శారదా, పోన్లేండి, శరశ్చంద్ర గారి ఇంటికి పట్టిన గ్రహణం వదిలిపోతుందన్నమాట. గగన్ నిజాయితీ, నీ మంచితనం బావగారు తెలుసుకున్న రోజు త్వరలోనే వస్తుంది శారదా. మీరు, మీరా, పిల్లలు మీరందరూ బాగుంటే చాలండి. అది నీ సంస్కారం శారదా. సరేగాని ఎందుకు ఫోన్ చేసావో చెప్పలేదు? పూరి పెళ్లి బట్టలు, నగలు కొనటానికి షాపింగ్కి వచ్చామండి. ఏంటి, పూరి పెళ్లి షాపింగ్కి వెళ్ళి నాకు ఫోన్ చేస్తున్నావా? అంటే శారదా, నీతో పాటు గగన్ రాలేదా? వాడు లేకుండా ఎలా వస్తామండి? వాడు పక్కన ఉండగా నువ్వు నాకెలా ఫోన్ చేసావు? పక్కకొచ్చి వాడు చూడకుండా చేశానండి. నిజం చెప్పాలంటే నేను చేయలేదు. మన కోడలు భూమి నాతో మీకు ఫోన్ చేసేలా చేసింది. దేనికంట? మన పూరి పెళ్లిలో నిలబడ్డానికి మీరు ఏ బట్టలు వేసుకుంటారో కనుక్కోమంది.